సో రీసెంట్గా చూసుకున్నట్టయితే టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్కి ఒక లేఖ ఇచ్చినారు. దాని ఉద్దేశం ఏంటంటే, మేము టీఎంసీలో కంటిన్యూ అవ్వట్లేదు, మేము బీజేపీలో జాయిన్ అవుతాం, బీజేపీ మెంబర్స్గా కన్సిడర్ చేయండి, మమ్మల్ని సపరేట్గా టీఎంసీ నుంచి కూర్చోబెట్టండి అని చెప్పింది. సో డెమోక్రసీలో ఒక పార్టీ కింద ఎలక్ట్ అయ్యి వేరే పార్టీ కింద వెళ్ళటాన్ని కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? సో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఒక పార్టీ నుండి ఎలక్ట్ అయిన ఏ వ్యక్తి అయినా సరే ఇంకొక పార్టీకి వెళ్తే అతను అనర్హుడు, డిస్క్వాలిఫై కిందకే వస్తాడు. దాన్ని డిఫెక్షన్ అంటాం. అతను డిస్క్వాలిఫై చేసే పవర్ స్పీకర్కి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అది 10th షెడ్యూల్లో, కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్లో క్లియర్గా చెప్పబడింది. సో అదే 10th షెడ్యూల్లో 2/3 మెంబర్స్ గనక ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలో జాయిన్ అయితే దానికి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ 20 మెంబర్స్ అనే వాళ్ళు 2/3 కిందకి వస్తారు కాబట్టి దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్. స్పీకర్కి వాళ్ళని డిస్క్వాలిఫై చేసే పవర్స్ ఉండవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ డైలీ తెలుసుకోవడం కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. సో అలాగే కింద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ.